వివేకానంద స్వామి గారి రెండు మాటలు గుర్తుకొచ్చినాయి. సహజంగా వర్షం పడుతూ ఉంటే వర్షం పడేటప్పుడు వర్షపు బిందువు నీ చేతిలో పడితే తాగే నీరులాగా అవుతుంది. అదే మురుగుంటలో పెడితే మురుగు నీటిగా మారిపోతుంది. అదే ఎండలో గనక ఆ వర్షపు చుక్క పడితే ఆవిరైపోతుంది. అదే చెరువులోనో కాలువలో ఉండేటువంటి ఒక తామర పువ్వు మీద పడితే నీటి బిందువు మిలమిలా మెరుస్తుంది. అలానే ఆ నీటి బిందువు వెళ్ళి ఆలు చిప్పలో పడితే ముత్యంలాగా తయారవుతుంది. అలా ఈ పాఠశాలలో తయారైనటువంటి ముత్యాలందరూ ఇక్కడ ఉన్నారు. ఆ ముత్యాలన్నింటినీ కలిపి ఒక దండగా చేసుకొని మీ మెడలో వేసుకొని మరొక ముత్యంలాగా తయారు కావాలని మన పెద్దలందరూ ఆశిస్తున్నారు. కాబట్టి విద్యార్థులకి వారు ఇచ్చేటువంటి సదుపాయాలని సౌకర్యాలను ఉపయోగించుకొని మీ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను.